హైదరాబాద్ కుకట్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఐపీఎల్ బెట్టింగ్ ముఠా గుట్టు రట్టయింది. కృతి మోషన్ అపార్ట్మెంటులో ఐపీఎల్ క్రికెట్ బెట్టింగ్లు నిర్వహిస్తున్న నలుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరో ముగ్గురు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. వారి వద్ద నుంచి 30,06,000 రూపాయలు, ఒక కారు, 3 ల్యాప్టాప్లు, 11 ఫోన్లు, 3 కమ్యూనికేషన్ బోర్డులు, ఖాతా లావాదేవీలకు సంబంధించిన 2,27,000 స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. మొత్తం మీద కూడా ఎస్ఓటి పోలీసులు అదేవిధంగా లా అండ్ ఆర్డర్ పోలీసులు ప్రత్యేకంగా దృష్టి సారించిన విషయం మీ అందరికీ తెలిసిందే. ఇప్పటికీ చాలా మందిని వీటికి సంబంధించి అదుపులోకి తీసుకోవడం, చాలా పెద్ద మొత్తంలో క్యాష్ రికవరీ చేయడం కూడా జరిగింది. అదేవిధంగా నిన్న రాజస్థాన్ రాయల్స్ అండ్ చెన్నై సూపర్ కింగ్స్ మధ్య చాలా ఇంపార్టెంట్ మ్యాచ్ ఉండటం మీద ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టాము. దీనిలో భాగంగా కూకట్పల్లి ఏరియాలో మనం రైడ్ చేసినప్పుడు అక్కడ ఒక బుక్కీని కొండవీటి సురేందర్ అనేటటువంటి ఈజ్ నేటివ్ ఆఫ్ గుంటూరు డిస్ట్రిక్ట్, ఒక బుక్కీని అదేవిధంగా అతనికి హెల్పర్స్గా ఉన్నటువంటి ముగ్గురు అదుపులోకి తీసుకోవడం జరిగింది. వీరి దగ్గర నుంచి 30,60,000 క్యాష్ ఒకటి రికవరీ చేయడం జరిగింది. అదేవిధంగా లైన్ బోర్డ్స్, అదేవిధంగా రోటర్స్, ప్రింటర్స్ ఇవన్నీ కూడా రికవరీ చేయడం జరిగింది. అందరికీ కూడా మేము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం, ఇట్లాంటి ట్రాప్స్లోకి వెళ్ళి అనవసరంగా మీరు మనీని వేస్ట్ చేసుకోవద్దు. ఖచ్చితంగా వీటి మీద ప్రత్యేకమైన దృష్టి సారించాము. ఇక ముందు కూడా ఇంకా రైడ్స్ జరుగుతాయండి. స్టేట్ పరిధి మొత్తం మీద కూడా ఎస్ఓటి పోలీసులు అదేవిధంగా లా